పుట్టి పెరిగిన ఊరు అంటే కన్నతల్లితో సమానమని అన్నారు పెద్దలు. ఊరు మీదున్న మమకారంతో ప్రపంచంలో ఎక్కడ ఉన్నా మంచి చెడులు తెలుసుకుంటూ సొంత డబ్బులు వెచ్చిస్తున్నారు ప్రతాప్ రెడ్డి, బాలమణి దంపతులు. అమెరికాలో స్థిరపడ్డ కన్నతల్లి లాంటి ఊరికి ఏదో చేయాలని పట్టుదలతో గ్రామంలో అనేక అభివృద్ధి పనులకు తమ వంతుగా సహాయం చేస్తున్నారు. గ్రామ అభివృద్ధికి పాటుపడుతున్న సిద్దిపేట జిల్లా చేర్యాల మండలం ముస్తియాల గ్రామానికి చెందిన ప్రతాప్ రెడ్డి, బాలమణి దంపతులపై ప్రత్యేక కథనం. సిద్దిపేట జిల్లా చేర్యాల మండలం ముస్తియాల గ్రామానికి చెందిన పెడుతల ప్రతాప్ రెడ్డికి సొంత ఊరంటే ఎంతో ఇష్టం. సొంతూళ్లో ప్రాథమిక విద్యాభ్యాసం పూర్తి చేసిన ఆ తర్వాత ఉన్నత విద్యను అభ్యసించి ప్రభుత్వ ఉద్యోగం పొందారు. ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించి ప్రజల్లో మంచి పేరు సంపాదించుకున్నారు. అనంతరం కుటుంబ సభ్యులతో కలిసి అమెరికాలో స్థిరపడి కోట్లాది రూపాయలు సంపాదించారు. సొంత ఊరికి ఏదో చెయ్యాలన్న పట్టుదలతో లక్షలు ఖర్చు పెడుతూ ప్రభుత్వ పాఠశాలలో అదనపు గదులు, విద్యార్థులకు కంప్యూటర్లు, డిజిటల్ క్లాసులకు ఎల్ఈడి వాల్, పాఠశాల చుట్టూ ప్రహారీ గోడ, గ్రంథాలయంతో పాటు పేద విద్యార్థుల చదువుల కోసం లక్షల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. గ్రామంలో సీసీ రోడ్లతో పాటు హనుమాన్ ఆలయ అభివృద్ధికి తోడ్పాటునందించారు. ఇప్పటివరకు సుమారు 1 కోటి రూపాయలను గ్రామంలో అభివృద్ధి పనుల కోసం ఖర్చు చేశారని గ్రామస్తులు అంటున్నారు. ఇక్కడ మా బావగారు అనేటువంటి ప్రతాప్ రెడ్డి అమెరికాలో స్థిరపడ్డాడు. గత ఒక 40 సంవత్సరాల నుండి అమెరికాలో ఉంటున్నాడు. ఇక్కడ స్కూల్లో అన్ని విధాల ప్రతిదీ ఇక్కడ స్కూల్ డెవలప్ గురించి చాలా 2004 నుండి అన్ని విధాలా చేస్తుండే. ఇక్కడ ఒకటి బౌండరీ కూడా 6,50,000 పెట్టి కట్టియడం జరిగింది స్కూల్ చుట్టూ. చిన్న స్కూల్లో కలర్స్ వేసి కొంత రిపేర్ ఉంటే ఆయన్నే చేయడం జరిగింది. కొన్ని గేట్లు పెట్టడం జరిగింది. కంప్యూటర్ సంబంధించింది ఒక 70,000 పెట్టి హై స్కూల్లో చేయడం జరిగింది. హై స్కూల్లో ఇన్కంప్లీట్ బిల్డింగ్ ఉన్నదాన్ని ఒక 6 లక్షలు పెట్టి, దాదాపు 6 లక్షలు పెట్టి 2 క్లాసులు 9th, 10th క్లాసులు జరిగే విధంగా చేసిండు. దాని తర్వాత కొన్ని కంప్యూటర్ సంబంధించిన ఈ కాలంలో కంప్యూటర్ విద్య కావాలని ఒక 6 కంప్యూటర్ సంబంధించిన స్క్రీన్ బాపతి అవి చేయడం జరిగింది 1,20,000 పెట్టి. ఇంకా కొంత ఊర్లో సామాజికంగా కొంత చాలా ఇప్పటికీ స్కూళ్ళ మీద ఇంకా పెట్టడానికి బావగారు మా సొంత బావనే, ఆయనే ఇప్పటికి పెట్టడానికి సిద్ధంగా ఉన్నాడు. పాఠశాల అంటే చాలా ప్రేమ ఆయనకు. ఇక్కడ ఈ చదువుకున్న స్కూల్ కాబట్టి పాఠశాలలో హై స్కూల్లోనేమో 7 లక్షల రూపాయల ఫిక్స్డ్ చేసి అక్కడ వచ్చిన ఇంట్రెస్ట్తోని స్కూల్ డెవలప్ గురించి చేయడం జరిగింది. తనకు ఎలాంటి రాజకీయ పార్టీలతో సంబంధం లేదని చెప్తున్నారు ప్రతాప్ రెడ్డి. తాను సంపాదించిన డబ్బులతో గ్రామ అభివృద్ధికి పాటుపడుతున్నట్లు చెప్తున్నారు. గ్రామాన్ని ఇంకా అభివృద్ధి చేయాల్సి ఉందని, దానికోసం ఎన్ని డబ్బులైనా ఖర్చు చేసేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు పేర్కొన్నారు. నిస్వార్థంగా గ్రామానికి ఎంతో సేవ చేస్తున్న ప్రతాప్ రెడ్డి వంటి వ్యక్తి తమకు దొరకటం తమ అదృష్టమని ముస్తియాల గ్రామస్తులు చెప్తున్నారు. ఇక్కడ స్కూల్ విషయంలో మాత్రం, విద్య విషయంలో ఆయనకున్నటువంటి పట్టుదల ఇంకెవరికి లేదు. ఈ గ్రామంలో ఎంతో మంది ధనవంతులు ఉన్నారు. ఎంతోమంది ఉన్నా కూడా ఆయన నేను చదువుకున్న ఇల్లు, నేను చదువుకున్న స్కూలు, నేను ఉన్నటువంటి ఇది అని చెప్పేసి ఎంతో అభివృద్ధి పరిచిండు. ఇది ఒక్కటే కాదు, వెనక 4 రూమ్లు మళ్ళీ కట్టించి అందులో కంప్యూటర్ ఫిట్ చేయించిండు, ఫర్నిచర్ కొనడము, అన్నిట్లలో సహాయ సహకారాలు అందించిండు. ఇక్కడ ఈ రూమ్ కూడా మళ్ళీ రిపేర్ చేయించిండు. అక్కడ ఆ రూమ్లను ప్రతి విషయంలో కూడా ప్రతి ఆగస్టులో ఎప్పుడో వచ్చినప్పుడు మీటింగ్ పెట్టించి పిల్లలకు ప్రైజ్లు అందించడము, ఇవన్నీ చేయడం కూడా చేస్తుంటాడు. ఊరి కోసం సొంత డబ్బు ఖర్చు చేస్తున్న ప్రతాప్ రెడ్డి, బాలమణి దంపతులు ఎందరికో ఆదర్శం. అలాంటి వారి స్ఫూర్తితో మరింత మంది తమ సొంత గ్రామాల అభివృద్ధికి పాటుపడతారని ఆశిద్దాం.